వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి తల్లి కాంతమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అయితే సీఎం పర్యటనలో ఎక్కడా కొండా సురేఖ కనిపించలేదు. మేడారం మహాజాతర పనుల కాంట్రాక్ట్ లో మంత్రి పొంగులేటి జోక్యం చేసుకున్నారంటూ ఇటీవల కొండా సురేఖ అసహనం వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటిపై పీసీసీ అధ్యక్షుడికి కొండా దంపతులు ఫిర్యాదు చేశారు. రెడ్లను తొక్కేస్తున్నారంటూ చిట్చాట్ లో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. దీంతో కొండా దంపతుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వరుస వివాదాలు, కామెంట్స్ నేపథ్యంలో నిన్న కొండా సురేఖ ఓఎస్డీని తొలగించారు. ఇవాళ జిల్లాలో సీఎం పర్యటన ఉందని తెలిసినా నిన్న సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు మంత్రి సురేఖ. ముఖ్యమంత్రి వరంగల్ జిల్లా పర్యటనకు కొండా దంపతులు దూరంగా ఉండడం వెనుక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో ఉన్న విభేదాలు కారణమా, లేక ఓఎస్డీ తొలగింపు కారణమా అనే చర్చ జరుగుతోంది. మాధవరెడ్డితో విభేదాలుంటే హెలీప్యాడ్ దగ్గర సీఎం రేవంత్ను కలవచ్చు కదా అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించి మా ప్రతినిధి అరుణ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అరుణ్, కొండా సురేఖ సీఎం పర్యటనకు ఎందుకు దూరంగా ఉన్నారు? ఆమె అలకకు వెనక కారణం ఏంటి? దేవి, గత 3-4 రోజులుగా దాదాపు 15 రోజుల్లో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ రోజు కొండా సురేఖ సీఎం పర్యటనలో కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. కొండా దంపతులు ఎవరు కూడా సీఎం పర్యటన సందర్భంగా ఇక్కడ కనిపించలేదు. నిజానికి దొంతి మాధవరెడ్డి తల్లి మృతి చెందిన సందర్భంగా వాళ్ళను పరామర్శించడం కోసం సీఎం వచ్చారు. దొంతి మాధవరెడ్డికి కొండా దంపతులకు చాలా రోజులుగా వైరం ఉంది. ఏళ్ల తరబడి వాళ్ళకు ఉన్నటువంటి వైరం కారణంగా ఆవిడ ఆ ప్రోగ్రాం రాకపోయినా సీఎం వస్తారు అని తెలిసిన నిన్న సాయంత్రమే, ఈ రోజు పర్యటన సీఎం పర్యటన ఉందని తెలిసిన నిన్న సాయంత్రం హైదరాబాద్ కి వెళ్ళిపోవడం, ఆ తర్వాత వరంగల్లో నిన్న ఒక ప్రోగ్రామ్ లో పాల్గొని సాయంత్రమే వెళ్లిపోయిన నేపథ్యంలో ఈ రోజు సీఎం తో కలిసి వస్తారని అందరూ భావించారు. కానీ ఈ రోజు సీఎం పర్యటనలో ఎక్కడ కొండా దంపతులు కనిపించకపోవడం కొంత చర్చనీయాంశమైంది. ఈ చర్చకు కారణం నిన్న కొండా సురేఖ దగ్గర పనిచేస్తున్నటువంటి ఓఎస్డీని తొలగించిన నేపథ్యంలోనే ఆమె హైదరాబాద్ కు హుటాహుటిన వెళ్ళినట్టుగా చర్చ కూడా జరిగింది. ఆ తర్వాత నిన్న ప్రోగ్రామ్ ఈ రోజు ఉదయం డిసిసి అధ్యక్షుల నియామకాలకు సంబంధించినటువంటి అబ్జర్వర్లు వరంగల్ వచ్చారు. ఈ సందర్భంగా ఈ రోజు ప్రోగ్రామ్ ఉంటుంది, సీఎం తర్వాత ఒక సమావేశం పెట్టుకోవాలని ముందు భావించారు. కానీ ఆ ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసుకుని రేపటికి పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనలో ఎక్కడ కనిపించకపోవడం వెనుక అసలు సుమంత్ను తొలగించడానికి గల కారణమే ఆమె అలకపోనింది. అలాగే కొండా దంపతులు ఎవ్రీ టైం ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తారంటూ కామెంట్ చేస్తున్న నేపథ్యంలోనే ఆవిడ కొంత మనస్తాపానికి గురై హైదరాబాద్ వెళ్ళినట్టుగా ఇక్కడ రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆమెకు సంబంధించినటువంటి అనుచర వర్గం కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కొండా సురేఖను అందరూ టార్గెట్ చేస్తున్నారు, రెడ్లందరూ టార్గెట్ చేయడం వల్ల ఆవిడ ఇబ్బంది పడుతుంది అనేది మాత్రం వాళ్ళ అనుచర వర్గం ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. అరుణ్, గత కొంతకాలంగా కూడా వరంగల్ జిల్లా రాజకీయాల్లో కొండా దంపతుల ఇష్యూ కొంత కాంట్రవర్సీకి దారితీస్తుంది. అట్ ద సేమ్ టైం మేడారం జాతర కాంట్రాక్ట్ పనుల్లో కూడా మంత్రి పొంగులేటి జోక్యాన్ని కూడా ఆమె ఖండించారు. దాని మీద కొంత కినుక వహించారు. ఇప్పుడు ఏ కారణం చేత ఆ సీఎం టూర్కి ఆమె దూరంగా ఉన్నారనుకోవచ్చు? ఒకవేళ మాధవరెడ్డితో విభేదాలు ఉన్నా కూడా హెలీప్యాడ్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా? ఇప్పుడు అదే అంశాన్ని చర్చిస్తున్నారు. ఆవిడ మాధవరెడ్డితో వాళ్ళకు కుటుంబ వైరం కనుక ఉండగలిగితే సీఎం ను కలవడానికి ఎలాంటి ఇబ్బంది ఉంటుంది, హెలీప్యాడ్ దగ్గర అయినా స్వాగతం పలుకోవచ్చు. సీఎం తో రేపు కేబినెట్ మీటింగ్ కూడా ఉంది కాబట్టి ఈ రోజు కలవకపోవడానికి గల కారణాలు ఏంటి, సంబంధించిన ఓఎస్డీని తొలగించడానికి గల కారణమే, లేకపోతే పొంగులేటి మీద ప్రతి అంశంలోనూ పొంగులేటి వరంగల్ జిల్లాలో ఇన్వాల్వ్ అవుతున్నారు, ఆయన వల్ల ఇబ్బంది తలెత్తుతుందని ఫిర్యాదు చేసినా ఆయనకే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మనస్తాపం చెందిన ఏం అంశాలు ఆవిడ మీద ప్రభావం చూపించింది అనే దాని మీద ఆటాటుగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతుంది. కొండా సురేఖ ఎందుకు రాలేదు, ఎందుకు సీఎం కలవలేకపోయారనే టాపిక్ మీద ఆరాలు తీస్తున్నారు. ఆవిడ దూరంగా హైదరాబాద్ నిన్న సాయంత్రం హుటాహుటిని హైదరాబాద్ వెళ్ళడానికి గల కారణం ఏంటి, సీఎం పర్యటన ఉందని తెలిసి వేరే ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చారు. పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు కూడా హన్మకొండ జిల్లాకి అనుబంధంగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కూడా ఈ రోజు ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ రోజు ప్రోగ్రామ్ కి వచ్చి హాజరైనటువంటి పరిస్థితి కనిపించింది. కానీ స్థానిక మంత్రి అయినటువంటి కొండా సురేఖ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. దానికి గల కారణాలు ఏంటి అనేది అందరూ ఆరా తీస్తున్నారు. ఇంకా పూర్తిగా ఆవిడ వెల్లడిస్తే కానీ దీనికి సంబంధించినటువంటి అంశం తేటతెల్లం కాదు. దేవి,
అరుణ్, గత కొంతకాలంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్న పరిణామాలు నిశితంగా పరిశీలిస్తే గనక ఇప్పుడు మేడారం మహాజాతర పనుల్లో కాంట్రాక్ట్లో మంత్రి పొంగులేటి జోక్యం కావచ్చు, ఆ తర్వాత వెంటనే నెక్స్ట్ డే ఓఎస్డీని తొలగించడం కావచ్చు. ఎలా చూడొచ్చు? అంటే ఒక వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారు కొండా సురేఖ విషయంలో అనుకోవచ్చా? నిజానికి గత 15 రోజులుగా కొత్త వివాదాస్పదంగానే కొండా మురళి వాళ్ళ వ్యవహారం ఉంది. ఆ గతంలో 3 నెలల క్రితం జరిగినటువంటి జిల్లా నాయకుల మధ్య ఉన్నటువంటి తలెత్తినటువంటి వివాదం కాస్త రోజు రోజుకు పెరుగుతూ పోయింది. జిల్లాలలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత కొండా మురళి కొన్ని కామెంట్ చేయడం, దాని మీద చర్య తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత కొంత సద్దుమణిగింది అనుకున్న నేపథ్యంలో మేడారం జాతరకు సంబంధించినటువంటి అంశం మళ్ళీ ఒకసారి వీళ్ళ మధ్య ఆజ్యం పోసినట్టుగా ఉంది. 256 కోట్లతో చేపడుతున్నటువంటి పనుల్లో సుమారు 70 కోట్లకు సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి టెండర్ల విషయాన్ని చర్చించడం కోసం మేడారానికి వచ్చినటువంటి పొంగులేటి కొండా సురేఖకు సమాచారం లేకుండానే నేరుగా మేడారం దగ్గర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి కొండా సురేఖ దీనికి డుమ్మా కొట్టారు. ఆ తర్వాత ఆమె ఆమె రాకుండా ఉండడంతో పాటుగా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ముఖ్య అధికారులు ఎవరు కూడా హాజరు కాకుండా ఆమె సీరియస్ గా ఎవరు కూడా హాజరు కాకపోవడం వెనుక ఆమె ఆదేశాలే ఉన్నాయని భావిస్తున్నారు. ఆ తర్వాత ఓఎస్డీని తొలగించడం, ఇలా ఒక్కొక్క అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే కనుక కొండా సురేఖకు సంబంధించి గ్యాప్ అధిష్టానానికి కొంత గ్యాప్ అయితే పెరుగుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆవిడ కూడా దీనికి సంబంధించి రెడ్లతో ఇబ్బంది పడుతున్నామని చెప్పిన నేపథ్యంలో కొంత పరిణామాలు అయితే కొంత గ్యాప్ పెరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. రైట్ అరుణ్, గత కొంతకాలంగా కూడా కొండా దంపతుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా వరకు కాంట్రవర్సీ, వివాదాస్పద కామెంట్స్ అయితే చేస్తున్నారు. కాబట్టి కొంత పార్టీకి కూడా నష్టం కలిగే అవకాశం ఉంది. దీంతో కొంత సీఎం రేవంత్ రెడ్డి కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.